నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తడకలూరు గ్రామంలో ప్రేమ వివాహం రెండు కుటుంబాల్లో వివాదానికి దారితీసింది. ప్రేమ వివాహం నచ్చని కారణంగా అమ్మాయి తండ్రిని అబ్బాయి బంధువులు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని బంధువులు నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. నా చేతిలో బయటకు వస్తుంది. వాళ్ళలో బండి పెట్టి చెట్టుగా రాదు. కారు వేసుకుని వస్తుంది. కారు వేసుకుని వచ్చి దారిలో అంతా బండి పెట్టాను. బండి బాగా ఎప్పుడు కొంచెం రాజేంద్ర అక్కడ పెట్టుకోగా పోతున్నాడు. దారి ఉందిరా పోరా అప్పుడు తమ్ముడు వచ్చి కలతో కొట్టినాడు. వాడు శ్రీధర్ అనేవాడు రాడుతో కొట్టాడు. వాడు టీడీపీ. మీరు పార్టీ నేను వైసీపీ పార్టీలే కాదు. మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మనసులో భేదాలు కొట్టడానికి కూడా అసలు అంతరాన్ని ఎందుకు కొడతాడు అనుకున్నాను. అసలు డబ్బే ఇచ్చినాడు. పడిపోయినాడు కదా ఒక్కటున్నా అంతే. నా తర్వాత కేసు పెట్టారా? పోలీస్ కేసు పెట్టిందా? హాస్పిటల్కి వచ్చిన శ్రీహరి మా బావని తొల్లూరు శ్రీధర్, దళదక్కి శ్రీధరు, దళదక్కి విజయ్ కుమారు ఇద్దరు అటాక్ చేసి మార్నింగ్ 7:30కి తడకలూరు గ్రామంలో సురేష్ అంగడి దగ్గర తలబగల కొట్టినారు, కంటి మీద కొట్టినారు కర్రలతో. యాక్చువల్గా వాళ్ళకి మా బావ వాళ్ళ కూతురు వాళ్ళ శ్రీధర్ వాళ్ళ అన్న కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు నేరుగా. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. వీళ్ళు యాక్సెప్ట్ చేసినారు, వాళ్ళు తీసుకొచ్చి చూసుకుంటా ఉన్నారు. దాన్ని మనసులో పెట్టుకొని మధ్యలో బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ మార్నింగ్ అటాక్ చేసి కొట్టి పారిపోయినారు. కారణాలు అయ్యానా? రాజకీయంగా ఏమన్నా? రాజకీయంగా కారణాలు లేవు. రాజకీయంగా వీళ్ళు పోయేవాళ్ళు కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ కూతుర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఎన్నోసార్లు కాంప్రమైజ్ చేయాలని చూసినారు. వాళ్ళు దానికి రాలేదు, బెదిరిస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళ అల్లుడు కూడా ఇంటికాడనే ఉన్నాడు. దళదక్కి శ్రీహరి కొడుకు సుమంత్ అబ్బాయి పేరు. కేసు పెట్టారు. ఇప్పుడు మీరు కేసు పెట్టారా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి టైం కూడా లేదు. ఆయన కొట్టేసి పడిపోయినాడు సుర తప్పి. వెంటనే హాస్పిటల్లో తీసుకొచ్చినాను. ఇక్కడ 100కి కంప్లైంట్ ఇచ్చిన నేను. నెక్స్ట్ వచ్చి దగైతి పోలీస్ స్టేషన్లో కూడా ఇలా ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను మేము. దగైతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా నాకు కాల్ చేసినారు. జరిగిన విషయం చెప్పినా నేను. జరిగింది అది. ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మేజర్గా తల దెబ్బ జరిగింది, బాగా ఇస్తూ ఉంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.